నంద్యాల జిల్లా నల్లమల్ల అడవిలో కారు చిచ్చు చెలరేగింది. మహానంది సమీపంలోని నల్లమల్ల అడవిలో మంటలు ఎగసిపడ్డాయి. మహానంది క్షేత్రం వెనుక భాగంలో మంటలు భారీగా చెలరేగాయి. ఎండాకాలం ప్రారంభం కావడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. అడవిలోని వన్య ప్రాణులకు ప్రాణాపాయం ముప్పు ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇక నంద్యాల జిల్లా నల్లమల్ల అడవిలో కారు చిచ్చు చెలరేగింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, బలరాం, నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో అగ్గి రాజుకోవడంతో మొత్తం మంటలు ఎగిసిపడుతున్న సందర్భం కనిపిస్తుంది. అర్ధరాత్రి వరకు భారీ ఎత్తున మంటలు వ్యాపించడంతో అక్కడ ఫారెస్ట్ అధికారులు ఎవరు స్పందించకపోవడం పైన స్థానికులు ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మహానంది మండల కేంద్రంలో సమీపంలో ఉన్నటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతంలో అగ్గికి ఆహుతైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే రాత్రి సమయంలో క్షేత్రం వెనుక భాగంలో భారీగా ఎగిసిపడిన మంటలు చూసి ప్రజలు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే అటవీ ప్రాంతం నల్లమల్ల అటవీ అంటేనే మొత్తం జంతువులు, పక్షులు అనేకంగా ఉంటాయి. కారు చుట్టూ చెలరేగడంతో ఫారెస్ట్ అధికారులు స్పందించలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా అనేక చోట్ల అగ్గి రాజుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. అటవీ ప్రాంతం ఎండాకాలం ప్రారంభం కావడంతో ఈ మొత్తం అగ్ని మాత్రం ఎగిసిపడుతున్న సందర్భం కనిపించి దాదాపు 7-8 గంటల పాటు అడవి కాలుతున్న ఫారెస్ట్ అధికారులు పట్టించుకోకపోవడం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అడవిలో ఉన్నటువంటి వన్యప్రాణులకు ప్రాణాపాయం పొంచి ఉంటుంది అనేది స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే స్పష్టంగా అర్థమవుతుంది. అటవీ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏదైనా చిన్నగా అగ్గి రాజుకున్నప్పుడు వెంటనే ఫైర్ ఇంజన్ లేకుంటే ఎట్లా ఆపాలనే దానిపైన ఫారెస్ట్ అధికారులు స్పందించకపోవడం పైన స్థానికులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నల్లమల్ల అటవీ అంటేనే మొత్తం నంద్యాల జిల్లాకి ఎంతో ఉపయోగపడేటువంటి ఫారెస్ట్. అలాంటి దాంట్లో అగ్గి రాజుకున్నా ఎందుకు స్పందించడం లేదనేది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యమే దీనికి కారణం అనేది ఆ నంద్యాల జిల్లా వాసుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.